హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే, కొత్త బండి తీసుకుందాం అనుకున్న వాళ్ళు కొంచెం కంపేర్ చేసుకోవడానికి అయితే ఫ్రీగా ఉంటుంది. అదే ఏమేమి చూసి కొనాలి బండి. ఫర్ సపోజ్ మనం బండి కొంటున్నామంటే దాన్ని ఏం చూసుకుంటున్నాం, ఎవరికైనా అడిగితే కనుక చెప్పాలి కదా. రే ఆ బండి కన్నా ఈ బండి బెటర్గా ఉందిరా, అందుకే నేను ఈ బండి అయితే తీసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పేసి చెప్పుకోవడానికి కొంచెం మనం కాన్ఫిడెంట్గా మాట్లాడడానికి ఉంటుంది. కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాను. నేను ఈ వీడియో చూసేటప్పటికి బండి తీసుకునే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా కొంచెం ఫుల్ అవగాహన అయితే వస్తుంది బండి మీద. మొత్తం కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా క్లియర్గా అయితే చూడండి. ఫస్ట్ మనం బండి తీసుకునేటప్పుడు 8 పాయింట్లు అయితే చూసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి టన్నేజ్, తర్వాత వచ్చేసి మైలేజ్, రెండోది వచ్చేసి క్యూబిక్ కెపాసిటీ అంటే ఇంజిన్ సీసీ ఉంటుంది కదా అది, నెక్స్ట్ హార్స్ పవర్, తర్వాత టార్క్, తర్వాత గ్రేడబిలిటీ. తర్వాత ఇవన్నీ చూసుకున్న తర్వాత బండి బాగుంది అన్నప్పుడు మళ్ళీ ప్రైస్ చూసుకోవాలి, దీనికి దానికి ఎంత వేరియేషన్ ఉందో అది. తర్వాత లాస్ట్లో లోకల్ సర్వీస్ సెంటర్లు, మనకి ఏమైనా రిపేర్ వస్తే మరి ఫాస్ట్గా చేయించుకోవాలంటే సర్వీస్ సెంటర్లు ఉండాలి, స్పేర్ పార్ట్లు దొరకాలి. కాబట్టి సర్వీస్ సెంటర్లో ఇవన్నీ అర్థమైంది సరే. కానీ ఈ గ్రేడబిలిటీ అంటే ఏంటి, టార్క్ ఏంటి, హార్స్ పవర్ ఏంటి, సీసీ ఏంటి, మాకు ఏం అర్థం కావట్లేదు, ఏది ఎక్కువ ఉంటే తీసేసుకుంటాం కదా అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ కొంచెం క్లారిటీగా తెలియాలి కదా మీకంటూ అని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను. స్టెప్ బై స్టెప్ మొత్తం అన్నీ కూడా చెప్పుకుంటూ వస్తాను. మరి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా బాగా నచ్చితే కొంచెం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే లాస్ట్ వరకు ఎంతమంది చూస్తారో తెలియదు కదా, అందుకే ముందే చెప్పాల్సి వస్తుంది. ఫస్ట్ మనం చూసుకునేది ఏంటంటే టన్నేజ్ చూసుకోవాలి. మన లోకల్ మార్కెట్ బట్టి మనకు లోడింగ్లు ఎంతవరకు ఉంటాయి ఏంటి, చిన్న బండి సరిపోద్దా పెద్ద బండి సరిపోద్దా ఏంటి అని చెప్పేసి ఫస్ట్ బండి అంటే చూసుకోవాలి మనం. టన్నేజ్ ప్రకారం చూసుకున్నామంటే, టన్నేజ్ ప్రకారం ఎలా చూసుకోవాలన్నా అందరూ 3 టన్నులు 4 టన్నులు బండి అంటున్నారు కదా. ఇక్కడ చూస్తేనేమో టన్ను 2 టన్నులే ఉంటున్నాయి కదా, టన్నున్నర 1.5 1.3 అలా ఉంటున్నాయి కదా బళ్ళు. ఎలాగంటే మనం అలాగే రూల్స్ ఫాలో అవ్వం కాబట్టి ఒక 1.3 బండి తీసుకున్నాం అనుకో, ఇంచుమించు తక్కువ లెక్క వేసినా 3 టన్నులే వేస్తారు దాన్ని. ఎక్కువ అంటే 4 కూడా 5 కూడా వేసే వాళ్ళు ఉన్నారనుకోండి. ఇప్పుడు మన ఇంట్రా V30 ఉంది, 1300 కేజీలు దీనికి ఇచ్చింది కంపెనీ కూడా. అయితే 3 టన్నులు వేయచ్చు, 4 టన్నులు వేస్తారు, ఎవరిష్టం వాళ్ళది. ఇంటూ 2 వేసుకోండి పని, కంపెనీ కూడా ఇచ్చింది ఇంటూ 2. ఆ టన్ను ఎత్తే 2 టన్నులు, 2 టన్నులు ఎత్తే 4 టన్నులు, అలా లెక్కెట్టుకోండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ది అయితే అర్థమైంది కదా టన్నేజ్ ఎలా చూసుకోవాలి ఏంటని. సెకండ్ది మైలేజ్. మనకేంటంటే మ్యాక్సిమం ఇప్పుడున్న డీజిల్ రేట్లకి వాటికి మనకు వీలైనంత వరకు తక్కువ ఖర్చు అవుతేనే మనకి ఎక్కువ మిగులుతుంది. అలాంటిది మనం ఇప్పుడు టన్ను సరుకు కూడా 3 టన్నుల బండి వేసుకెళ్ళాము అనుకో, మైలేజ్ తగ్గిపోద్ది, మనకి ఏం మిగులుతుంది, మిగలదు కదా. సో మైలేజ్ ఏది బాగా వస్తుందో అది చూసుకోవాలి. ఇంకోటి సీసీ కెపాసిటీ. ఇదేంటంటే దాంట్లో ఇప్పుడు పిస్టన్ని బట్టి ఉంటుంది. 3 పిస్టన్ ఇంజిన్ ఉంటుంది, 4 పిస్టన్ ఇంజిన్ ఉంటుంది. మీకు క్లియర్గా చెప్పాలంటే సపోజ్ చెప్తాను. ఇంకా ఈ వాటర్ బాటిల్ ఉంది కదండి, ఇంకా ఇది పిస్టన్ అనుకోండి. ఇది మొత్తం క్యూబ్ కింద ఉంటుంది లోపల పిస్టన్. ఇది ఎంత అయితే ఉంటుందో వెడల్పు కానీ హైట్ కానీ ఎంత ఉంటుందో దాన్నే సీసీ అంటారు. అర్థమైంది కదా. ఈ మూడు ఉన్నాయి అనుకో, ఒక ఇంజిన్లో 3 పిస్టన్ ఇంజిన్, 4 ఉంటే 4 పిస్టన్ ఇంజిన్ అలా అంటారు. ఇది ఏంటంటే ఎంత పెద్దగా ఉంటే గుద్దేటప్పటికి ఎయిర్ డీజిల్ బరస్ట్ అవుతుంది కాబట్టి బరస్ట్ అయినప్పుడు ఎఫెక్ట్ అంతలా అవుతుంది ఆ గుద్దుగానే. అప్పుడు ఇంజిన్ ఏంటంటే పవర్గా నడుస్తుంది. అందుకోసం అని చెప్పేసి దీని సైజునే సీసీ అంటారు. ఇప్పుడు ఎలా అంటే లారీలకు ఉందనుకో పెద్దగా ఉంటుంది, బైకులకు ఉందనుకో చిన్నగా ఉంటుంది, ఎల్సీకి వచ్చేటప్పటికి ఓ మీడియంగా అలా ఉంటుంది. సర్టెన్ సైజ్ అంటూ ఉంటుంది, ఆ సైజునే క్యూబిక్ కెపాసిటీ సీసీ అంటారు అది. నెక్స్ట్ వచ్చేటప్పటికి హార్స్ పవర్ అంటే ఏంటనే మాకు ఏం అర్థం కావట్లేదు అనుకున్నాం అనుకో. హార్స్ పవర్ అనేటప్పటికి ఏంటంటే బండి ఆల్రెడీ రన్నింగ్లో ఉంది, సైడ్ వేయాలి కానీ ఫాస్ట్గా వెళ్ళాల్సి వచ్చినా కానీ జమ్మని తొక్కగానే లాక్కెళ్ళాలి, జమ్మని లాక్కెళ్తుంది కదా, దాన్ని హార్స్ పవర్ అంటారు. బండి నువ్వు ఎక్సలేటర్ తొక్కగానే రయ్యమని ఎత్తుకొని ఒకసారి స్పీడ్కి వెళ్ళింది అనుకో, ఆ బండికి హార్స్ పవర్ ఎక్కువ ఉన్నట్టు. లేదా స్లోగా తుప్పు అనుకుంటా వెళ్తుంది అనుకో, హార్స్ పవర్ తక్కువ ఉన్నట్టు. నెక్స్ట్ టార్క్ ఏంటనే బాబు ఇవన్నీ చెప్పావు, ఇంకా టార్క్ ఏంటి అని చెప్పేసి అనుకుంటున్నారా, చెప్తాను.
మన బండి ఉందండి, ఫుల్గా లోడ్ వేసేసాం. ఫస్ట్ లాక్కి వెళ్ళాలంటే టార్క్ ఉండాలి కంపల్సరీ బండికి. ఎక్కువ టార్క్ ఉందనుకో మనం ఎంత లోడ్ వేసినా కానీ లెక్క చేయకుండా తాళం తిప్పి ఎక్సలేటర్ అవ్వగానే జమ్ముని లాక్కి వెళ్ళింది అనుకో టార్క్ ఫుల్గా ఉన్నట్టు. టార్క్ తక్కువ ఉన్న బండికి ఏమవుతుందంటే లాగలేదు, భారంగా లాగేటప్పటికి ఏమవుతుందంటే క్లచ్ ప్లేట్లకి భారం అయిపోద్ది. భారం అయ్యేటప్పటికి క్లచ్ ప్లేట్లు అయిపోవడం, లేదంటే స్మోక్ వచ్చేయడం అలాంటివి కంప్లైంట్లు అయితే వస్తాయి. టార్క్ ఫుల్గా ఉన్నదనుకో మనం ఎంత లోడ్ వేసినా ఇబ్బంది ఉండదు. టార్క్ కూడా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి గ్రేడబిలిటీ అంటే ఏంటని చెప్పేసి అంటున్నారా, అది చెప్తానండి. ఇది ఎక్కువ ఏంటంటే ఘాట్ రోడ్లో తిరుగుతారు కదా, వాళ్ళైతే కంపల్సరీ చెక్ చేసుకోవాలి గ్రేడబిలిటీ అనేది. ఎందుకంటే గ్రేడబిలిటీ అనేది ఇగో సపోజ్ మన రోడ్డు ఇలా ఉందనుకోండి, ఇలా ఘాటి రోడ్డు ఉంది, బండి పైనుంచి ఎక్కాలంటే ఈ గ్రేడబిలిటీ అనేది ఉంటుంది. ఆ గ్రేడబిలిటీ ఎక్కువ ఉంటే ఫ్రీగా వెళ్తుంది అని అర్థం, తక్కువ ఉంటే కొంచెం కష్టంగా వెళ్తుంది అని అర్థం. దానికి ఇచ్చిన లోడ్కి ఆ గ్రేడబిలిటీ ఎంత % వరకు వెళ్తుంది, ఇంత యాంగిల్ అని. ఇప్పుడు 37, 45 అలా ఉంటుంది. 37 మ్యాక్సిమం అయితే ఒక ఉంటుంది, సర్టెన్ నెంబర్ అంటూ ఉంటుంది, ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కలా ఉంటుంది. 20 ఉంటుంది, 37, 23 అలా ఇష్టం. దాని యాంగిల్ బట్టి ఇంతవరకు వెళ్ళగలదు అని చెప్పేసి ఉంటుంది. దాన్ని గ్రేడబిలిటీ అంటారు. ఇప్పుడు అర్థమైంది కదా గ్రేడబిలిటీ అంటే ఏంటని. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ చెక్ చేసుకున్నాం. అన్నిటికి ఇక 2 బళ్ళు ఉన్నాయి, 2 బళ్ళు కూడా సేమ్ ఉన్నాయన్నా, అది కూడా సేమ్ ఉంది, ఇది సేమ్ ఉంది, ఏది తీసుకోవాలి అని అనుకుంటున్నారా, అప్పుడు చెక్ చేసుకోవాల్సింది ప్రైస్, రేటు, ఏది ఎక్కువ ఉంది ఏది తక్కువ ఉంది. అది తక్కువ ఉన్న బండి చూసుకుంటాం, మొత్తం అన్ని ఫీచర్స్ అన్నీ బాగుండి రేట్ తక్కువ ఉందనుకో ఓకే. ఇది కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకోటి చూసుకోవాలి, మెయిన్ లోకల్ సర్వీస్ సెంటర్లో మళ్ళీ స్పేర్ పార్ట్లు అది చూసుకోవాలి. మన బండి తెచ్చామంటే డైలీ తిరిగి ఇలా ఉండాలి. ఏమన్నా రిపేర్ వచ్చిందంటే ఒక 4-5 రోజులు ఆగిపోయి మళ్ళీ ఎక్కడికో దూరం వెళ్ళి మళ్ళీ అక్కడ స్పేర్ పార్ట్లు కొనుక్కొని తెచ్చుకొని వేయించుకొని టైప్లో ఉంటే ఇంకా ఫీల్ అనేటప్పుడు చిరాకు వచ్చేద్ది. సో మనకు దగ్గరలో స్పేర్ పార్ట్లు దొరుకుతాయా లేదా అది కూడా చూసుకోవాలి పక్కా. ఇవన్నీ చూసుకున్న తర్వాత సో అర్థమైంది కదండి. మొత్తం బండి ఒకవేళ కొత్త బండి తీసుకోవాలంటే ఏమేమి చూసుకోవాలి ఏంటి అన్నీ కూడా అర్థమైంది కదా. మరి వీడియో నచ్చేటప్పటికి, ఈ వీడియో చివరి వరకు చూసేటప్పటికి మీకు మొత్తం క్లియర్గా అయితే ఒక అవగాహన అయితే వచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. మరి వీడియో నచ్చితే మరి కొంచెం లైక్ అయితే చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనుకో ఇంకా పెడతానండి మరి బోల్డ్ వీడియోలు. మీరు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే, మీకు అర్థం కాలేదు ఏమైనా డౌట్ ఉంటే, లేకపోతే దేని గురించి అన్నా డ్రైవింగ్ ఫీల్డ్ గురించి తెలుసుకోవాలనుకుంటే కొంచెం కామెంట్ అయితే చేశారనుకో నెక్స్ట్ ఆ వీడియో పెట్టేద్దాం. మరి మీతో పాటు మొత్తం అందరు కూడా తెలుసుకుంటారు కదా.